బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామంలో ఒకే రోజు 3 ఇళ్లలో వరుస చోరీలు. కొండా రవీంద్ర ఇంట్లో 2 బీరువాలు పగలగొట్టి 4 సవర్ల బంగారు గొలుసు, 1 సవర ఉంగరం, ₹1,00,000 నగదు అపహరణ చేశారు. ఇదే విధంగా మరో 2 ఇళ్లలో తలుపులు పగలగొట్టి అపహరణకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీం సైతం సంఘటన స్థలానికి చేరుకొని వేలి ముద్రలను పరిశీలిస్తున్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాళెం మండలం సాల్మాన్పురం గ్రామంలో సాల్మానమ్మ దేవస్థానంలో గత రాత్రి దొంగలు హుండీ పగలుగొట్టి సుమారు ₹15,000 అపహరించినట్లు దేవస్థాన కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు అది ఇందాక కలుపు తీసినప్పుడు చెక్కబడింది. ఇందాక తీసినప్పుడు చెక్కబడింది. అంతా కూడా అడుగులు పెట్టడం. ఉన్నాయని చెప్పింది నాకు వచ్చిన ఏదో చెప్తుంది. నా చేతికి ఫోన్ ఇచ్చింది. 3 నెలల నుండి పడ్డాడు సార్. గంట కొడుతుందా? గంట ఫస్ట్ ఎవరు చూసారు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి, సాల్మాన్పురం పెనుమల పంచాయతీ. మా సాల్మాన్పురం గుడి దగ్గర తాళాలు పగలగొట్టి సుమారు ₹15,000 బంగారు కానీ డబ్బు కానీ దొంగలు ఎత్తుకుపోయారు. ఈరోజు ఉదయం 6 గంటలప్పుడు పోయేసి పగలగొట్టడం చూసాం. ఇచ్చాం, పోలీస్ సమాచారం ఇచ్చాం. వచ్చిపోయారు. మళ్ళీ రిపోర్ట్ ఏమంటే ఇచ్చేది.